ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవీన్ యాదవ్ చేత ప్రమాణం చేయించారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అజారుద్దీన్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కు అభినందనలు తెలిపి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు అందజేశారు స్పీకర్ ప్రసాద్. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఆశీస్సులతో నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలకు అండగా ఉంటానని ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం అండ్ విశ్వనాథన్ గారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వారి గౌరవం నిలబెట్టే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు నా ప్రాంత ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ప్రమాణం అని తెలియజేస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు, ప్రాంత అభివృద్ధి, వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంతాన్ని అభివృద్ధిని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటారని తెలియజేస్తూ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, అధిష్టానానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ అందరు కూడా ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.